సమయము వాస్తవంగా మరి 9 అవుతా ఉంది. మన క్లోజింగ్ టైము ఒక అరగంటలో ఈ పరిచయం తీసుకెళ్ళాలని ఆలోచన. సో మరి దేవుని యొక్క దయ చొప్పున మరి 141 కీర్తన మనం చదువుకున్నాం. ఆరాధన కీర్తనగా కీర్తనాకారుడు ఇక్కడ కనబడతా ఉన్నారు. కీర్తనాకారుని యొక్క అనుభవంలో నుండి ఇదిగో రాసినటువంటి ఈ కీర్తన 10 వాక్యాలు మనము చూస్తూ ఉన్నాం. దేవుడు తన కృప చేత ఇక్కడ ఎదుగో మరి దావీదు కీర్తనలో నుండి ఈ 10 వాక్యాలలో ఒక చక్కటి అనుభవాన్ని ముందు పెడతా ఉన్నాడు. ఒక మరి రచయిత అనబడినటువంటి వ్యక్తి ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. దావీదు ఎడారిలో అదిగో తరమబడతా ఉన్నాడు. దావీదును సౌలు తరుముతూ ఉన్నప్పుడు ఆ సందర్భంలో తరమబడుతున్నప్పుడు అలాగున వెళుతూ దేవునికి చెప్పుకున్న ఈ ప్రార్థనే ఈ రోజున మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చూద్దాం. హల్లెలూయా. దానిలో మనము చూడగా ఇక్కడ ప్రత్యేకముగా 6 విషయాలు ఈ కీర్తన భాగం మనకు నేర్పిస్తూ ఉన్నది. 6 విషయాలు మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఇక్కడ ఈ యొక్క దావీదు రాసిన కీర్తన ఈ యొక్క 10 వాక్యాలు చూస్తే ఇక్కడ అంటాడు కదా, మరి దుర్మార్గులైన శత్రువులు దావీదును అదిగో అనేక విషయాలలో శోధిస్తున్నప్పుడు, పీడిస్తున్నప్పుడు అతడు గొప్ప అపాయములో ఉన్నాడు కనుక అతడు ఇలా ప్రార్థించాడు అంటాడు. దేవునికి స్తోత్రం. సమస్య వస్తుంది. సమస్య లేని వారి మరి వారు లేరు. సమస్య లేని కుటుంబము లేదు. ఏదో ఒక రకమైన సమస్య, ఏదో ఒక రకమైన బాధ, ఏదో ఒక రకమైన ఇబ్బంది తరుముతూ ఉంటుంది. తరుముతున్నప్పుడు మనము చేయాల్సిన పని ప్రార్థనే. దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో ప్రార్థించాలి. ఏ సమస్య నిన్ను తరుముతుందో, ఏ ఇబ్బంది నిన్ను తరుముతుందో, ఏ కష్టము నిన్ను తరుముతుందో, ఏ బాధ నిన్ను తరుముతుందో అలాంటి సందర్భంలో ప్రార్థించాలి. అంతే. ప్రార్థనే నీకు ఒక ఆయుధమై ఉండాలి. ప్రార్థనే ఒక గొప్ప సవాలై ఉండాలి. ప్రార్థన ద్వారానే విజయాన్ని చూడగలుగుతావు. ప్రార్థన ద్వారానే గొప్ప కార్యాలు చూడగలుగుతావు. ప్రార్థన ద్వారానే శత్రువు నీ నుండి దూరం అయిపోతా, సమస్య నీ నుండి దూరం అయిపోద్ది, ఇబ్బంది నీ నుండి దూరం అయిపోద్ది. ప్రార్థన వలన దేవుడు సహాయం నీ దగ్గరకు వస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దావీదు అనుభవంలో ప్రార్థన, సౌలు తరుముతుంటే, శత్రువుగా ఉండి తరుముతుంటే ప్రార్థించిన అనుభవం ఉంది. ఈ రోజున ప్రార్థించే అనుభవం మనకు కావాలి. ప్రార్థన అనుభవం కావాలి. శత్రువు తరుముతూ ఉంటాడు. శత్రువు అనేక ఇబ్బంది పెడతా ఉంటాడు. ఆత్మీయంగా ఎదగకుండా, ఆత్మీయముగా అభివృద్ధి చెందకుండా, ఆత్మీయముగా ఉండకుండా, ఆత్మ సంబంధముగా నడవకుండా, ఆత్మ సంబంధమైన కుటుంబముగా ఉండకుండా, ఆత్మ సంబంధమైన బిడ్డలుగా ఉండకుండా, ఆత్మ సంబంధమైన భర్తగా ఉండకుండా, ఆత్మ సంబంధమైన భార్యగా ఉండకుండా, ఆత్మ సంబంధమైన కుటుంబముగా ఉండకుండా సాతాను ఏదో ఒక రీతిలో నిన్ను ఇబ్బందులు పెడుతూనే ఉంటాడు. ఆయనను దేవుడు విజయము కలిగించునుగాక. ఆయన చిత్తములో నడుచుకుందాం. దేవుని చిత్తానుసారమైన సహాయాన్ని కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇక్కడ అలాగున రాస్తున్నటువంటి ఈ సందర్భములో మనం చదువుకున్నాము 6 విషయాలు ఇక్కడ మనము ధ్యానము చేస్తాం. 141 కీర్తన వాక్యము మొదటి వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరగా రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. దేవునికి స్తోత్రం. ఇక్కడ మొరపెడుతున్నాడు. మొదటిది మొరపెట్టున్నాడు. మొరపెట్టడం కనబడతా ఉంది. దేవుని సహాయము కోరుకుంటున్నాడు. దేవుణ్ణి రమ్మంటున్నాడు. నా యొద్దకు త్వరగా రా. అది నా యొద్దకు త్వరగా రమ్మయ్యా, నా దగ్గరకు రాయా అని కోరుకుంటున్నా. దేవుని సహాయము. దేవుని బిడ్డలారా, ఇందులో మనం చదువుకుంటే 40వ కీర్తన 13వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 40వ కీర్తన 13వ వాక్యము. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా,
కనుక ఎప్పుడెప్పుడు పిలుస్తున్నాడయ్యా అంటే సహాయము కోసమే పిలుస్తున్నాడు. ప్రభు రమ్మంటున్నాడు, ప్రభు సహాయము కోరుకుంటున్నాడు, ప్రభు సహాయము చేస్తాడు. ఆయన సహాయకుడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే దావీదు అనుభవములో 121 కీర్తనలు అంటాడు, అయ్యా భూమి ఆకాశమును కలుగు చేసిన యెహోవా వలనే నాకు సహాయం అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ దేవుడట? భూమి ఆకాశమును కలుగు చేశాడు నీకోసము. అదిగో సమస్తమును కలుగు చేస్తున్న దేవుడు, ఒక సృష్టిని కలుగు చేస్తున్న దేవుడు, ఉన్నతమైన దేవుడు. ఆయన సహాయం పొందాలి. అందుకోసమే దేవుని యొక్క సహాయం కొరకై మనము వేడుకోవాలి. దేవుడు సహాయం చేస్తాడు. ఆయన సహాయకుడు. ఎంతోమందికి సహాయం చేస్తున్నాడు. నీకు నాకు ఎందుకు సహాయం చేయడు? ఎంతోమందిని ఆదరిస్తున్నాడు, ఎంతోమందిని ఆదుకుంటున్నాడు, ఎంతోమందిని బలపరుస్తూ ఉన్నాడు, ఎంతోమందిని ధైర్యపరుస్తున్నాడు, ఎంతోమందిను దేవుడు పైకి తీస్తూ ఉన్నాడు. దీనిలోని పెంట కుప్పల నుండి పైకి లేవనెత్తేవాడు నీకు సహాయం చేయడానికి ఉన్నాడు అంటాడు కదా. యెషయా గ్రంథములు అంటాడు, నా ఇదిగో దక్షిణ హస్తమని, అదిగో నా యొక్క హస్తము అదిగో నిన్ను ఆదుకొనును అంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని సహాయం చేయడానికంటే ఆదుకుంటాడు. ఆయన బిడ్డలను ఆదుకునే దేవుడు. కష్టకాలములు ఆదుకుంటాడు, ఇబ్బందులలో ఆదుకుంటాడు, శ్రమల కాలములు ఆదుకుంటాడు, బాధలలో ఆదుకుంటాడు. ఏదో ఒక రీతిలో దేవుడు ఆదుకునే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకోసం ఇక్కడ సహాయము. తర్వాత అంటాడు కదా 71 కీర్తన 5వ వచనములు మనం చదువుకుంటే, 71 కీర్తన 5వ వాక్యాన్ని మనం చదువుకుంటే, నేను శ్రమల పాలై దీనుడనైతిని దేవా. కనుక శ్రమలు వచ్చినప్పుడు పిలుస్తూ ఉన్నా. ఎప్పుడంటే దేవుని మనము పిలవాలి, ఎప్పుడంటే దేవుని వైపు చూడాలి. శ్రమలు వచ్చినప్పుడు, చాలా మంది శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటాం, మనము దూరం అయిపోతూ ఉంటాం, మనము దేవుని సన్నిధికి రాలేని పరిస్థితుల్లో ఉంటాము, దేవుని సన్నిధిలో మనవి చేసుకోలేని ఆ పరిస్థితుల్లో ఉంటాం. కానీ ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా నేను శ్రమల పాలైపోయానయ్యా, ఈ శ్రమల పాలై దీనుడై ఉన్నానయ్యా, నాకు సహాయం చేయడానికి త్వరపడి రమ్ము. దేవునికి స్తోత్రం. మూడవదిగా ఎప్పుడు రమ్మంటున్నాడయ్య అంటే ప్రార్థనలో 5వ కీర్తన మొదటి 2 వచనాలు. మరి 5వ కీర్తనలో 5వ కీర్తన, యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము, నా రాజా నా దేవా నా తత్వాన్ని ఆలకించుము. దేవుని వైపు చెప్తా దేవుడు సహాయం కోరుకుంటున్నాడు. నా ఆర్తధ్వని, నా ప్రార్థన, నా మనవి ఆలకించయ్యా. ఈ రోజున నీ ఆర్తధ్వని ఏమై ఉందో, నీ ఏమైనా అదిగో సమస్య ఉందో, అది వినే దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన పేరు అంటాడు ప్రార్థన ఆలకించువాడా. ఆయన దగ్గరకు వచ్చి అడిగితే, ఆయన దగ్గరకు వచ్చి మనవి చేసుకుంటే ఖచ్చితంగా నీ ప్రార్థన వినడానికి ఉన్నాడు. అందుకోసం అంటాడు కదా, విననేరకుండునట్లు ఆయన చెవులు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు, నీ ప్రార్థనకు జవాబు వస్తుంది, దేవుడు ఇస్తాడు. అలాగా ఇక్కడ ఈ మాటను మనము ధ్యానం చేస్తూ ఉన్నా. ఇక్కడ అంటాడు మొదటిదిగా మొరపెట్టే అనుభవం కనబడతా ఉంది దేవుని సన్నిధిలో. రెండవదిగా 2వ వచనాన్ని చదువుదామా. 141 2వ వాక్యము. నా ప్రార్థన ధూపమలినను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యముగా. రెండవది ధూపము లాగుందంట. ప్రార్థన ఎట్టుందంట? ప్రార్థన ధూపం అవ్వాలి. సాంబ్రాన్ని వెలిగించినప్పుడు ఒక ధూపం వస్తుంది. కనుక ఈ ప్రార్థన కూడా ఎలాంటి అనుభవంలోకి వచ్చాడంట? ధూపము. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న వారి జీవితాలలో దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే అది ఒక ధూపముగా దేవుని సన్నిధికి వెళ్తా ఉంది. నీ కుటుంబ పక్షమున, నీ బిడ్డల పక్షమున, నీ పక్షమున అది మరి గొప్ప ఒక ఆశీర్వాదముగా మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం. అది ఒక ధూపముగా అంటాడు. మనము జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ప్రార్థన ధూపముగా దేవుడు జరిగిస్తున్న దానిలో ఇక్కడ అంటాడు కదా, దేవుని యొక్క వాక్యములో 3 అనుభవాలు కనబడతా ఉంటే ఇందులో అదిగో అతి పరిమళముగా, అతి పవిత్రముగాను పరిమళముగాను ఉంటుందంట. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన ఎలాగుంటుందట? పరిమళముగాను
అది అతి పవిత్రముగా ఉంటుందంట ప్రార్థన. ఇంకా అంటాడు కదా, అది నైవేద్యముగా మోకరించుట, చేతులెత్తుట, ఇదిగో మరి దేవుని వైపు తల ఎత్తుట, ఇవన్నీ కూడా దేవుని దృష్టికి, ఆయన దృష్టికి అట్ట ఎట్టుందయ్యా అంటే ధూపంలాగానే ఉంటుందంట. ఇక్కడ ఆ మాట మాట్లాడుతూ ఉన్నా దేవుని వాక్యంలో చదువుకుంటే నిర్గమాకాండము 30వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకుందాం. నిర్గమాకాండం 30వ అధ్యాయము 7-8 వచనాలు. అహరోను ప్రతి దినము ప్రొద్దున కనుక అహరోను ఇదిగో మరి ప్రత్యక్ష గుడారము దగ్గర ఇదిగో దేవుని సేవ చేస్తున్నటువంటి యాజకుడుగా ఉన్నటువంటి అహరోనట ఏం చేస్తున్నాడట, ప్రతి దినము పరిమళ ద్రవ్యములతో కూడిన ధూపం వేయాలి. అతడు ప్రదీపములను చక్కపరిచి దాని మీద దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధూపము ప్రార్థనకి, ఇదిగో యాజకుడుగా, దేవుని సంఘముగా, దేవుని బిడ్డగా నీలో నుండి ఉదయము ఎలాంటి ప్రార్థన వెళ్ళాలట, సువాసనతో కూడుకున్నది, దేవునికి ఇష్టమైనది, పరిమళ వాసనగా ఉండే ఈ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఇదిగో అహరోను చేస్తున్నాడో ప్రతి దినమట అదిగో వాటిని చక్కబరుస్తున్నాడట. మన జీవితాల్లో కూడా ప్రార్థనలో చక్కపరుచుకొని ప్రార్థన జీవితాన్ని కలిగి మనము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే అదట దేవుని దృష్టికి ఎలాగెళ్ళిపోతుందంటే అది ఒక ధూపమల్లి పరిమళ వాసనగా వెళ్ళిపోతుంది దేవునికి స్తోత్ర. దేవునికి ఇచ్చే ఒక ప్రార్థన నైవేద్యం ఏంటో తెలుసా? అదిగో అలాగ నువ్వు ఉదయకాలమును ప్రార్థించా, దేవుని సన్నిధిలో ప్రార్థించా. ఎంత సమస్యలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎంత బిజీలో ఉన్నా, ఎంతగా దేవుని సన్నిధిలో ఇదిగో మరి శ్రమించినా, కష్టపడుతున్నా, బాధపడుతున్నా, ఏదో ఒక రీతిలో నీకు ఉదయకాల ప్రార్థన నువ్వు చేయగలిగినట్లయితే నీలో నుండి ప్రార్థన అది ధూపం వలె ప్రభు దగ్గరికి వెళ్తుంది. దేవునికి స్తోత్ర. 8వ వచనములు అంటాడు కదా, సాయంకాలం మందు అహరోను ఉదయం చేస్తున్నాడట, ఇప్పుడేమో సాయంకాలం కూడా చేస్తున్నాడట. అసలు మనము ఒక ఉదయం చేస్తే సాయంత్రం చేస్తాం లేదు, సాయంత్రం చేస్తే ఉదయం చేస్తాం లేదు. కానీ ఇక్కడట అంటున్నాడు కదా, ఉదయమున సాయంకాలమున ఏం చేస్తున్నాడట, ప్రదీపములను వెలిగించి దాని మీద ధూపము వేయవలెను. ఇది మీ తరతరములకు అది ఇప్పుడు నుండి కాదు వస్తుందా, ఇప్పుడు నుండి కాదంటే ఇది తరతరాల నుండి, ఎప్పుడో నుండి ఇది నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఇదిగో అనుసరించాల్సింది, ప్రార్థించాల్సింది, ప్రభు దగ్గర మొరపెట్టాల్సింది, ప్రతి దినము చేయాల్సింది. ఇది మన జీవితాలు చేస్తే నీ తరములోను, రాబోయే తరములోను, ప్రతి తరములోను ఒక కార్యం చూడగలుగుతావు. దేవునికి స్తోత్ర. అందరి చేత హల్లెలూయా. ప్రార్థనను అవలంబించుకోవాలి. ప్రార్థన ధూపం వలె ఉంటుంది. ప్రార్థన అదిగో పరిమళ వాసనగా ఉంటుంది. ప్రార్థన అలాంటిది కనబడతా ఉంది. అదిగో 34వ వచనం కూడా చదువుదాం ఇందులో. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపి, చందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను, స్వచ్ఛమైన సాంబ్రాణిని తమ సమభాగములుగా తీసుకొని దేవునికి వెళ్ళేదంట. స్వచ్ఛమైన సాంబ్రాణి, స్వచ్ఛమైన గంధపు చెక్క. గంధము చెక్క, గంధము ఆ చెట్టు, గంధపు చెట్టు నరుగుతుంటే, దాన్ని కొడతా ఉంటే, దానిని ఆ చెట్టు నరుగుతూ ఉంటే ఏ వాసన వస్తుంది? నరుగుతానే ఉంటే సువాసన వస్తూనే ఉంటుంది. దాని గుణం ఏంటో తెలుసా? ఎంత నరికినా కానీ సువాసన వెదజల్లుతూనే ఉంటుంది. కొంతమంది జీవితాలు ఎంతైనా ప్రార్థనలో ఉన్నా ఏ వాసన? భలే చెప్పారు. నవ్వుతే దానికే జవాబిక. ఏ వాసన? దుర్వాసనే, చెడు వాసనే, అసూయే. లోపల అంతా లోపలే, బయట అంతా బయటే.
అసలు నరుగుతూ ఉంటే వచ్చే వాసన మామూలు వాసన, ఇది ఎలాంటి వాసన అంటే అది. ఫేస్బుక్లో ఒక పోస్టు కామెడీ కోసం ఫన్నీ ఒక దాన్ని పెట్టారు. ఒక 5-6 మంది గ్రూపుగా కూర్చుంటారు ఆడోళ్ళు. భర్త పిలుస్తాడు, అమ్మా అని పిలిచాడు. పిలుస్తూ ఉంటే అంటది, రాబాక అప్పుడే అన్నాడు. అప్పుడే ఇంటికి రాబాక అన్నాడు. అని అంటే ఎందుకని అన్న, నువ్వు వచ్చేసావు అనుకో వాళ్ళు వదిలిపెట్టి ఈ 6 నీ గురించో చెప్పుకుంటారు. ఏం చేస్తారంట, ఈ 6 నీ గురించో చెప్పుకుంటారు. అప్పుడే రాబాక, అందరూ వెళ్ళేటప్పుడు నువ్వు కూడా రా అంటున్నాడు. అంటే మనిషి ఏంటి, ఉంటే ఒకటే, మనిషి లేకపోతే ఇదే. మళ్ళీ ప్రార్థన మాత్రం అసలు దిట్టంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. కానీ గంధపు చెట్టు క్రింద పిచ్చి మొక్కలు కూడా గంధపోసం కొడతాయంట. అవి పిచ్చి చెట్లే, కానీ దాని యొక్క ప్రభావం ఏం చేస్తుందట, ఈరోజున నీ ధూపము నీ కుటుంబమును మార్చునుగాక, బిడ్డల జీవితాల్లో మార్చునుగాక. సరైనటువంటి భక్తి జీవితంలో, సరైనటువంటి క్రమములో, సరైనటువంటి విశ్వాసములో, సరైనటువంటి ఆలోచనలో, సరైనటువంటి దేవుని చిత్తములో నడుచుదుముగాక. అందుకోసం ఎక్కడ అంటున్నాడు, కంటిన్యూ చేద్దాం అక్కడ. అది సుగంధ ద్రవ్యము, స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనది గాను, అది ప్రత్యేకమైనటువంటి ధూపము, ఒక ప్రత్యేకమైన విలువైనటువంటిది ప్రార్థన. ప్రార్థన అంటే తేలిక అనుకుంటున్నావేమో. ప్రార్థన అంటే దేవుని సన్నిధి, అంటే దేవుని సంఘం, అంటే ఆచారముతోనూ అలవాటుతోనూ కూర్చున్నది కాదు. అది ఆత్మ సంబంధమైనది. వారు చేసే ప్రార్థన, ఆ ప్రార్థన దేవుని యొక్క సన్నిధిలో ఒక ప్రత్యేకమైన విలువైనది. అది దేవునికి స్తోత్రం అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని వాక్యములో. అందుకోసమే ఇక్కడ 29 చూద్దామా ఒక మాట. 29 దేవుని యొక్క సన్నిధిలో 29:38 వచనం. 29 చదువుదామా. నిర్గమాకాండం 29:38. నీ బలిపీఠము మీద నిత్యము అర్పింపవలసినదేమనగా ఏడాది 2 గొర్రె పిల్లలను ప్రతి దినము ఉదయమందు 1 గొర్రె పిల్లను, సాయంకాలమందు 1 గొర్రె పిల్లను అర్పించవలెను. దంచి తీసిన పానీయార్పణముగా 30 ద్రాక్షారసమును. కనుక ఇక్కడ అంటున్నాడు, ఏడాదికి సంవత్సరానికి ఒకసారి గొర్రెపిల్ల ఉండాలి, ఒక పిండి ఉండాలి, అక్కడ ద్రాక్ష రసం ఉండాలి. అది దేవునికట ఇష్టమైనటువంటి ఒక బలిగా అక్కడ కనబడుతుంది. నీ పక్షమున నా పక్షముగా ఒక ప్రత్యేకమైన అర్పణ నైవేద్యం కనబడతా ఉంది. ఇలాగున ఆ యొక్క ప్రార్థనకు సూచనగా కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం మొదటిది ప్రార్థించుట అనేది మనకు కనబడతా ఉంది. మొరపెట్టినప్పుడు అంటాడు. రెండవది ధూపముగా ఉండాలి ప్రార్థన అంటాడు. మూడవదిగా మనం చదువుకుంటే 141 3వ వచనాన్ని మనం చదువుకుందామా. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ఆ ద్వారమున. అది నోటికి ఉండాలంట, పెదాలకు ఉండాలట అంటాడు కదా. చాలామంది అంటారు, అదిగో పెదాలు దాటితే పేట దాటిద్ది. ఏదో కానీ ఏదైనా కానీ, మంచి అయినా చెడైనా, ఎక్కువ వెళ్ళేది మాత్రం చెడే వెళ్ళిద్ది, మంచి మాత్రం స్లోగా వెళ్ళిద్ది బండి. చెడు మాత్రం ఎట్ట వెళ్ళిద్ది అంటే అది పెదాలు దాటితే అసలు పేట దాటిపోద్దంట. అంటగా అసలు అంట నిజమేనంట. చివరోడు కలిపేసాడు. ఇక అది నిజమేనంట ఏదో. కానీ దావీదు అనుభవాలు అంటున్నాడు కదా, అయ్యా నా పెదవులకును నా నోటికి కావాలి. దేవునికి స్తోత్రం. నేను కాపీ పెట్టుకుంటాను. ఏది మాట్లాడినా, ఏదొక మాట్లాడినా దానికి లెక్క ఉంది. ఏది మాట్లాడినా విమర్శ దినముల లెక్క చెప్పాలి. కనుక నేను కోప అవసరము, నాకు ప్రార్థన జీవితములో కోప అవసరము, భక్తి జీవితములో ఒక కోప అవసరము, ప్రార్థనా పరులకు ఒక చిక్కము అవసరము. దేవునికి స్తోత్రం.
ఎందుకయ్యా అంటే ఏది మాట్లాడిన చెల్లుబాటు అవ్వచ్చు, కానీ ఒక రోజున దేవుని ఎదుట నిలబడే పరిస్థితి ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, కాపు పెట్టుకున్నాడు. ఏం మాట్లాడాలి అదే మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అది మాట్లాడకూడదు. ఏ చెడు అయితే అంటున్నావో, ఏ పాపం అయితే అంటున్నావో, ఏ చెడు మాటలు అయితే అంటున్నావో, ఏ చెడు అయితే నీవు అలాగ మాట్లాడుతున్నావో దాని ప్రతిఫలము పొందక తప్పదు. కాబట్టి అంటున్నాడు కదా, కాపు పెట్టుకుంటే జాగ్రత్తగా. ఒక్కొక్కరు మాటలు పొదుపుగా మాట్లాడతారు, ఒక్కొక్కరు చెవులమ్మటే రక్తాలే మాట్లాడినట్టు మాట్లాడుతుంది. అసలు ఊరికి మాట్లాడతాయి, ఏదో ఎప్పుడో ఎక్కడియో చిన్నప్పుడు కానీ చెప్పుకుంటూ ఉంటారు. కాల్చి సమయంలో అవసరాలను బట్టి మాట్లాడుకుంటే మంచిది, కానీ అంటగా అప్పుడు అంటగా ఇప్పుడు అంటగా ఇక అంటగా పొదుపుగా దేవుని మాటలు మాట్లాడుతున్నా. నా నోటికి కావలి అయ్యా. మీకా గ్రంథములో 7వ అధ్యాయం 5వ వచనములు అంటాడు. మీకా గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనం, స్నేహితుని యందు నమ్మకముంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. మీకా ప్రవక్త అంటున్నాడు. మరి ప్రవక్తగా ఎక్కడ దెబ్బతిన్నాడో కానీ స్నేహితుడి విషయంలో మాట్లాడుతున్నాడు. ముఖ్య స్నేహితుడి గురించి మాట్లాడుతున్నాడు. స్నేహితులు ఉంటారా లేదా? మనకి ఉంటారా? అమ్మో, మీరు చాలామంది స్నేహితులు ఉన్నారు. అయితే మీకు ఆమంటే మా ఫ్రెండు, బాగా మంచి ఫ్రెండు అని అంటారు. అయితే దేవుడు ఏమన్నాడు ఇక్కడ? స్నేహితుని యందు నమ్మకం ఉంచుబాక, ముఖ్య స్నేహితుని యందు నమ్ముకొనవద్దు. నీ కవిగిటిలో పండుకొని ఉన్నా నీ ఎదుట, దాని ఎదుట ఏం చెప్పాలో భార్యకి అసలు మొత్తం చెప్పావా? నీ కొంప కొల్లారే. మొన్న ఒక ఆయన నాతో మాట్లాడుతూ అంటున్నాడు. ఏమనంటే పేరు చెప్పంలే, అయ్యా ఎదుగో మరి నువ్వు అనుకున్నట్టు కాదయ్యా నా భార్య, అసలు డబ్బు కావాలి, బంగారం కావాలి, పిచ్చ, బంగారం డబ్బు పిచ్చయ్యా అన్నాడు. బంగారం ఒకళ్ళకేంటి డబ్బు బంగారం, ఎక్కడి నుంచో ఎక్కడ అన్నీ చెప్పుకుంటా వస్తాడు. అమ్మా అది ఇది ఇదని, ఇక ఇంటికాడికి వచ్చిన కాడి నుంచి అదే, ఏమని నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. అందుకోసం ఇక్కడ అంటున్నాడు ముఖ్య స్నేహితుడు ఉన్నాడు. ముఖ్య స్నేహితుడు ఏం చేస్తాడంట? అంతరంగ శిష్యుడు అంటాడు, చూసావా? ఎవరైనా దెబ్బ కొట్టుడే, కానీ ఎవరు నమ్ముకోవాలయ్యా అంటే ప్రాణ స్నేహితుడైన యేసయ్యనే. దేవునికి స్తోత్ర. తెనాల్లో నానున్నప్పుడు చెప్పేవాళ్ళు ఒక మాట. ఆ రోజుల్లో చెప్పులు అమ్ముకునేవాళ్ళు, చెప్పులు కుట్టేవాళ్ళు, ఇప్పుడు కుడుతున్నారు. నాన్న ఉన్నప్పుడు చిన్నతనంలో ఆ చెప్పులు కుడతా ఉన్నప్పుడు, ఇప్పుడు పెద్ద పెద్ద షాపులు వచ్చినాయండి. అప్పుడు చెప్పులు కుడితేనే బాగుండేవి, చక్కగా ఉండేవి. అయ్యో కిరు అని వేసుకునేవాళ్ళు, పెళ్ళికి కూడా వేసుకుని వెళ్ళేవాళ్ళు కిరు చెప్పులు. విలియం గారు కదా. అయితే అలా నాన్న దగ్గర పిల్లోడు ఏడిపిస్తున్నాడు, నాన్న డబ్బులే నేను వెళ్ళి ఏదైనా కొనుక్కొని తింటా, ఏదైనా తింటా అంటే నాన్న ఈట్లా ఆగురా, ఈ జొత అమ్మని ఇస్తానంటున్నాడు. ఆయన దగ్గర ఒక జొత ఉంది, ఆ జొత అమ్మితే ఇస్తాను ఆగురా, ఎవరన్నా వస్తారు, వాళ్ళు వస్తే ఇదిగో నేను ఇస్తాను రా అంటున్నాడు. అని అంటే ఇది మంటెక్కిపోతున్న లోపల, మా నాన్న ఈట్లేదు అని. ఎవరో ఒకడు వచ్చాడు, వచ్చి ఈ జొత ఎంత అని అడిగాడంట. అని అంటే బేరం అవుతుంది, ఇక కొనుక్కుంటాడు. ఇక ఇంత అని చెప్పాడు. చెప్పిన తర్వాత అంటాడు, అవి కొనబాకండి మా నాన్న దగ్గర, అవన్నీ అట్లే అన్నాడంట. ఆ చెప్పులు ఏంటట అట్టపెట్టి చేశాడండి, అవి కొనబాకండి అన్నట మంటెక్కి. ఆ బేరాన్ని ఏం చేశాడు? దాన్ని కూడా చెడగొట్టాడు. అరే నీకు ఇస్తానన్నాను కదరా ఏదో ఒక రీతిలో, ఇదిగో ఈ రీతిగా ఈ బేరం కూడా నువ్వు చెడగొట్టేసావు కదరా అసలు. కానీ అన్ని 2 తీతలు తీశాడంట. అట్టానే కొంతమంది అదిగో మరి స్నేహితుడుగా పెట్టుకుంటే నడిపిని పెట్టి 2 తీతలు తీస్తారు. కారణం ఏంటయ్యా అంటే యేసయ్య తప్ప ఎవరు నీకు స్నేహితులు కాదు. దేవునికి స్తోత్ర. స్నేహం చేయొద్దు అని అంటల్లా, కానీ దానిలో లిమిట్ ఉంది.
ముంచే స్నేహం పనికిరాదు, నష్టపెట్టే స్నేహం వద్దు, ఈ లోకంలో నిన్ను పాడు చేసే స్నేహం వద్దు. ఆ స్నేహం వల్ల అట్టడుగుని వెళ్ళిన వాళ్ళు కోట్లలో ఉన్నారు, నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ స్నేహం అనేది మంచిదే, కానీ అది ఎంత ఉండాలో అంతవరకే ఉండాలి. మితిమీరిందా అవుటే. యేసయ్య మాత్రం ప్రేమిస్తున్నాడు. ఎంత దాకా తెలుసా? ఆయన మరణము పొందినంతగా. దేవునికి స్తోత్ర. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించే దేవుడు. దేవునికి స్తోత్ర. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ యొక్క మూడవది కాపలగా కాపుదల పెట్టుకుంటున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. నాలుగవది చూస్తే ఇక్కడ అంటాడు 141 వాక్యము, పాపము చేయి వారితో కూడా దుష్కార్యము. ఒక్కొక్కసారి ఈ యొక్క మనసు అంటే తిరిగిపోద్దట, దేవుళ్ళో ఉంటానే ఉన్నట్టుగా తిరిగిపోద్దట. దుష్కార్యం వైపు, చెడు వైపు, పాపం వైపు నేను తిరగకుండా అని దేవుని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్ర. ఈ రోజున దుష్కార్యం, చెడ్డ కార్యం ఏం చేస్తుందంటే మనిషిని పాడు చేస్తుంది. దుష్కార్యము చేయకుండా మనస్సును జాగ్రత్త పరుచుకున్నాడు. ఇక్కడ ఆ మాటను మనము చూస్తున్నాము. సామెతల గ్రంథము 23:6 అంటాడు ఆ మాట. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 6వ వచనం, ఎదుటి వాని మేలు. అసలు ఎదుటి వాని మేలు ఒకడికి ఎప్పుడు అలకే రావాలి మేలు. ఎదుటి వాళ్ళకి వస్తేనా ఓర్చుకోలేడంట. తిన్నా కానీ, కట్టుకున్నా కానీ, బట్టలు వేసుకున్నా కానీ, ఇల్లు కట్టుకున్నా కానీ, లేకపోతే ఉద్యోగం వచ్చినా కానీ, ఏది చేసినా కానీ అంట ఏం చేసుకోలేడంట, ఓర్చుకోలేడట. అందుకోసమే దుష్కార్యములు చేయవాటితో నువ్వు ఎక్కువ దాని నుండి తిరిగిపో. దేవునికి స్తోత్ర. 5వ వాక్యాన్ని మనం త్వరగలిపోదాం, అయిపోయింది కాబట్టి. 145 వాక్యం చదువుకుందాం. నీతిమంతులు, దావీదు ఒక్కడే అన్నాడు ఈ మాట. ఎంతోమంది అసలు ఒక మాట అంటేనే ఊరుకోరు. అవసరమైతే మందిరాలు మారి వేరే మందిరాలకు వెళ్తారు. గట్టిగా ఏదన్నా తగిలిందా, గట్టి దెబ్బ ఎట్టన్నా తగిలిందా, మేము వెళ్ళిపోతాం మాతో పాటు. ఇప్పుడు రాజకీయం కూడా అంతే. ఎమ్మెల్యే ఏదన్నా చెడు అయితే కింద ఉన్నటువంటి ఎవరిని కింద ఉంటారు చూసావా, ఎవరెవరినై అంటే ఎమ్మెల్సీని కానీ, ఇంకా కొంచెం ఉన్న వాళ్ళని మండల జడ్పీటీసీలను కానీ, తర్వాత సర్పంచ్లు కానీ, వీళ్ళందరూ కూడగొట్టుకొని వెళ్ళిపోతాడు. ఆ జట్టులోకి వెళ్ళేవాడు ఒక్కడే వెళ్ళడం. వీడు ఒక్కడే వెళ్తే ఎట్ట కుదిరింది? వెళ్ళే వాళ్ళు మొత్తం ఎట్ట తీసుకెళ్ళాలి? దాంతో ఉన్న అక్కో చెల్లో, లేకపోతే ఉన్న తమ్ముడో అన్నో, దాంతో ఉన్న పీసు బీరకాయో, ఎక్కడ బీరకాయో మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోతామే. అట్టనే ఉంది ఇవాళ కూడా. అంటున్నాడు, ఏమన్నాడంటే ఇక్కడ, నీతిమంతులు నా కొట్టుట ఉపకారం అన్నది. ఈయన ఒక్కనే చూస్తున్నా. నీతిమంతుడు కొడితే ఇదిగో నాకు అది ఉపకారం అయ్యా, అది నాకు తైలాభిషేకం అన్న మాట ఏనే. ఒక మాట ఏదన్నా అంటే అసలుకి నేను నొచ్చుకునే మాట అంటే ఏదైనా వాక్యములు అంటే ఆయన నాతోనే అన్నాడు, ఈ మాట నాతోనే అన్నాడు, నేను ఎందుకు రావాలి ప్రార్థనకే అనేవాళ్ళు కోకొల్లలు ఉన్నారు లేరా? కానీ దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేస్తాము? దేవా నాతో మాట్లాడయ్యా. ఎట్ట మాట్లాడాలి అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుంటుంది. సూటిగా మాట్లాడితేనేమో అసలు పనికిరాదు, వెళ్ళిపోవటమే, పక్కకి వెళ్ళిపోవటమే. ఇవాళ పెట్టేది ఎక్కడంటే ఏ షాపులో అయితే శిష్యుడిగా తయారయ్యాడు ఆ షాపు వాడు వెళ్ళిపోయి ఎదురే పెడతాడు వెళ్ళి. ఇవాళ అట్టనే ఉంది. ఇవాళ పక్కన నేర్చుకుంటాడు కదా, నేర్చుకునేవాడు వెళ్ళి అక్కడ పెట్టేస్తాడు. వీడికి తెలిసిన వాళ్ళందరూ అటు తిప్పుకుంటాకి. దావీదు అనుభవం అట్ట కాదు. ఆత్మ సంబంధమైంది. ఎలాగున్నాడో తెలుసా? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు అసలు నాకు ఉపకారం అయ్యా, అది నాకు అభిషేకం అయ్యా అన్నాడు. కాబట్టి ఈ అనుభవంలో దేవుని సన్నిధిలో అంటే దిద్దుబాటు కోసం దావీదు తెలుసు. దావీదు దిద్దుబాటు చేసుకున్నటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్ర. 6వ మాట కూడా చదువుకొని ముగించుకుందాం. 141:8-9 వచనాలు. యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి, నీ శరణొచ్చి ఉన్నాను. ఆరవది దేవుని యొక్క శరణొచ్చాడు, కాపుదల పొందినట్లుగా కనబడుతుంది. దేవునికి స్తోత్ర.
ఎక్కడ పాపము ఎక్కడ శాపము దాటుకుంటా దేవుడు కాపాడాడు. దేవుడు నిత్యము కాపాడే దేవుడు. నష్టపానివ్వడు, అపాయములు పడనివ్వడు, శోధనలు పడనివ్వడు. ఏదైతే ఇదిగో నీ కోసమో ఏదైతే ఎంచారో అంచె దానిలో పడనివ్వడు, దానిలో నుంచి కాపాడుకుంటాడు దేవుడు. ఎలాగున్నా దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనము నుండి చదువుకుంటే, 24వ వచనం, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 24వ వచనం. రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన మనుషులు వారు తోడుకొని వచ్చి అదిగో దానియేలును అదిగో చంపేయాలని, దానియేలును అదిగో సింహపు బోనులు అదిగో సింహాల మధ్యలో వేస్తే చినివేస్తాయని ఆలోచనతో ఉన్నప్పుడు, ఇలాంటి సందర్భములో దానియేలు దేవుని యొక్క సన్నిధిలో అలాగా ఉన్నాడు. సింహముల దగ్గరకు వెళ్ళడానికి కూడా, ఆ బోనులోకి వెళ్ళడానికి కూడా ఏమాత్రము కూడా వెనకాడల వెళ్ళాడు. అయితే వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. కనుక ఎప్పుడు దాకా అయితే దానియేలు లోపల ఉన్నాడో దేవుడు కాపాడాడు. దానియేలు ఉదయకాలంలో అదిగో రాజు వచ్చి బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వెళ్తున్నారంట లోపలికే? ఎవరు నింద మోపారో, ఎవరు వారి మీద ఏదైనా చెప్పారో వాళ్ళనంట, వారి భార్యలంట, వారి పిల్లలంట తీసుకెళ్తామే వాళ్ళు సింహం పాలయ్యి. కానీ దానియేలును మాత్రం దేవుడు రాత్రంతా లోపలికి వెళ్ళినా కాపాడాడు. దేవునికి స్తోత్రం. నిత్యము దేవుడు కాపాడతాడు. దేవుని సంఘముగా, దేవుని బిడ్డలుగా కాపాడే దేవుడు. ఆయన కాపాడే దేవుడు. కొనుకొడు నిద్రపోడు. దేవుని కాపుదల. ఈ దినము ఆయన సన్నిధిలో ఈ రీతిగా ఎదుగో ఈ యొక్క 141 కీర్తన దావీదు అనుభవంలో నుండి, నీ అనుభవంలో నా అనుభవంలో ఏ మార్గములు వెళ్తున్నావో ఆ మార్గములో దేవుడు తోడుంటాడు. ప్రాముఖ్యమైనది ప్రార్థన. ఒక ధూపంగా వెళ్ళాలి దేవుని సన్నిధిలో. ప్రార్థనలో నువ్వు ఎప్పుడైతే నిలబడతావో, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటావో దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అదిగో జక్కయ్య, అదిగో మరి జక్కయ్య ప్రార్థన జీవితం కలిగి దేవుని సన్నిధి. ఎలిజబెత్ జక్కయ్య మరి ప్రార్థన కలిగిన వాడిగా ఉన్నాడు. తన యొక్క క్రమము చొప్పున తరగతి క్రమములో ప్రార్థన చేయడానికి వెళ్తే, ధూపం వేయడానికి వెళ్తే దేవుని సన్నిధి అక్కడ ఉంది. దేవుడు మాట్లాడి ఉన్నాడు, దేవుడు దర్శించి ఉన్నాడు. ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు దర్శిస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు. అక్కడ మరి జక్కయ్యతో మాట్లాడిన దేవుడు అన్నాడు కదా, నేను ఎదుగో నీకు ఒక కుమారుని పోతున్నా. ఇలాంటి దేవుడు ఆయన అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలను చేసే దేవుడున్నా. అట్టి దేవుని కలిగి ఉన్నాం. ఈ మాటలు మన హృదయాలు పెట్టుకొని వాటి చొప్పున నడుచుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.